హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి జీడిపప్పు బంగాళదుంప కర్రీ చూద్దామండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని, ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పును కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. బంగాళదుంప, పచ్చి జీడిపప్పు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే టమాటాను కూడా వేసి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత మెత్తగా మెదుపుకొని ఇందులోకి మసాలా పేస్ట్ని వేసుకొని టీ స్పూను కారం, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి పావు గ్లాస్ వాటర్ పోసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, బాగా మెత్తగా ఉడికిపోతుంది. అంతేనండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.